హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్నింగ్ ఫర్ ఎమ్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ చూసాము. ఇప్పుడు ఈ క్లాస్ వచ్చేసి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్స్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ ప్లస్ నెగిటివ్ ఫార్మ్స్లో ఉన్నటువంటి రూల్స్ డిస్కస్ చేస్తాం విత్ టెక్స్ట్ బుక్ అనాలిసిస్. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి టెన్సెస్ టాపిక్స్ ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది మనకి 5th క్లాస్ లాస్ట్ వీడియోలో 4th క్లాస్తో ఎండ్ అయింది టాపిక్ పాస్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ 5th క్లాస్లో 9th పేజ్లో స్టార్ట్ అవుతుంది మనకి. యాక్టివిటీ 6లో మల్లికాస్ ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ నల్లమల. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంది, కొండ అంటే ఫుట్ హిల్స్ అంటే కొండల పాదాలు. సో ఇక్కడ నల్లమల పక్కన ఉందన్నమాట. ఐ వియర్ ఏ యూనిఫామ్. The underlined words are action words, verbs. యాక్షన్ వర్డ్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. యాక్షన్ వర్డ్స్ అంటే ఏంటి? క్రియలు. వాటి జరుగుతున్న పని గురించి తెలియజేస్తాయి అన్నమాట. ఇవి క్రియలు. ఒక పని గురించి తెలియజేసేవి మనకి యాక్షన్ వర్డ్స్ అవుతాయి. వాటిని మనం ఏమంటున్నాము? వర్బ్స్ అని అంటున్నాము. సో ఈ విధంగా వీటికి ఇంకొక పేరు ఏంటంటే రెగ్యులర్ వర్బ్స్ అని కూడా అంటారు. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ మనము చదివేటప్పుడే ఏ విధమైనటువంటి క్వశ్చన్ రెడీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనేది కూడా ఆలోచించాలన్నమాట. ఇక్కడ అండర్లైన్ చేసినవి ఏంటివి అంటే రిసైడ్స్, వియర్. సో ఇది వియర్. ఇవి రెండు కొంచెం బోల్డ్ గా ఉన్నాయి కదా లెటర్స్, ఇవి మనం చూడాలి. రిసైడ్స్, వియర్. ద అబౌవ్ సెంటెన్సెస్ ఆర్ టెల్లింగ్ అబౌట్ ద ప్రజెంట్ సిచ్యుయేషన్ అండ్ సిచ్యుయేషన్స్ దట్ హ్యాపెన్ ఇన్ జనరల్. దీస్ సెంటెన్సెస్ ఇన్ ద ఆర్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్ ఫామ్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ప్రజెంట్ ఫామ్లో వర్బ్ అనేది V1లో ఉంటుంది. పాస్ట్ ఫామ్లో ఏ విధంగా ఉంటుంది? పాస్ట్లో అయితే వర్బ్ అనేది V2లో ఉంటుంది. ప్రజెంట్లోకి వచ్చేస్తే వర్బ్ అనేది V1లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇదైతే ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ. ఐ రీడ్ ఎ లాట్, హీ రీడ్స్ ఎ లాట్. ఈ రెండిటికి మీనింగ్ ఏంటి? రెండు ఒకటే. ఐ రీడ్ ఎ లాట్ అంటే ఏంటి? నేను ఎక్కువగా చదివాను. హీ రీడ్స్ ఎ లాట్, తను కూడా సేమ్ మీనింగ్, తను ఎక్కువగా చదివారు, బాగా చదివారు అన్నట్టు వస్తుంది అనమాట. షీ లైక్స్ ఐస్ క్రీమ్స్, హర్ ఫ్రెండ్స్ లైక్ కేక్స్. ఇక్కడ తనకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అని చెప్తుంది. ఇక్కడ తన ఫ్రెండ్స్ కూడా కేక్స్ అంటే ఇష్టం అని చెప్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ రెండు ఇష్టమనే చెప్తున్నారు, ఇక్కడ చదవడం గురించే మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ వర్బ్కి ఎస్ యాడ్ అవ్వలేదు, కానీ ఇక్కడున్న వర్బ్కి ఎస్ యాడ్ అయ్యింది. ఇక్కడ చూడండి, ఇక్కడ షీ లైక్స్ అనే దాంట్లో వర్బ్కి లైక్ అనేది ఇక్కడ మనకు వర్బ్ కదా, ఇష్టపడడం అనేది ఒక క్రియ కదా, పని కదా. సో ఈ విధంగా లైక్ ఎస్ యాడ్ అయింది, కానీ ఇక్కడ ఎస్ యాడ్ అవ్వలేదు. అసలు ఏ విధంగా ఎందుకు యాడ్ అయ్యాయి, ఎందుకు యాడ్ అవ్వలేదు అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నోటీస్ ఏం చేసాం, మనం ఆల్రెడీ నోటీస్ చేసాం కదా, ఇక్కడ యాడ్ అవ్వలేదు, ఇక్కడ యాడ్ అయింది ఎస్ అనేది. ఎందుకు చూద్దాం. ద అండర్లైన్డ్ యాక్షన్ వర్డ్స్ సమ్టైమ్స్ టేక్ అండ్ ఎస్ యాడ్, సమ్టైమ్స్ డు నాట్ టేక్ లుక్. అంటే ఒకసారి యాడ్ అయింది, ఇంకొకసారి యాడ్ అవ్వలేదు. ఎందుకు? ఇప్పుడు ఇక్కడ మనం సెంటెన్సెస్ గమనిస్తే చూడండి. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, రంగా. ఇవేంటివి? ప్రొనౌన్స్ అవుతున్నాయి కదా. సో వీటిలో ఏమంటున్నారు? ఐ డ్రింక్ మిల్క్. వీటిని యాడ్ చేస్తూ చదవండి. యూ డ్రింక్ మిల్క్, వి రీడ్ ఇంగ్లీష్, దే రీడ్ ఇంగ్లీష్. సో దే డ్రింక్ మిల్క్, వి డ్రింక్ మిల్క్. సో ఎలాగైనా మన క్రాస్ పజిల్లో చదివితే మనకి మీనింగ్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి? ఐ, యు, వి, దే ఈ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ అనేది యాడ్ అవ్వలేదు. హీ, షీ, ఇట్, రంగా అనే ఈ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ యాడ్ అయ్యింది. సో ఎందుకు అనేది ఇప్పుడు చూద్దాం. ఈ టాపిక్ని ఏమంటారంటే వర్బ్ కాంజుగేషన్ అంటారు. ఇవి మనకి కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ అనే ఒక క్వశ్చన్లో రావడం జరుగుతుందన్నమాట. ఇవి మనకి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అనేటివి మీరు ఇదివరకు విని ఉంటారు. వినకపోతే ఇప్పుడు చూద్దాం. ఈ పర్సన్ అంటే ఏంటంటే
రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పీకర్ అండ్ ద పీపుల్. ఇప్పుడు అతను మాట్లాడుతున్నారు చూడు, ఐ రీడ్ ఎ లాట్, తన గురించి తను చెప్తున్నాడు. హీ రీడ్స్ ఎ లాట్ అంటే ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడడానికి, ఈ ఇంకొక వ్యక్తి గురించి ఎవరైతే చెప్తున్నారో అతనికి ఆ చెప్పే వ్యక్తికి ఉన్నటువంటి రిలేషన్షిప్ ని తెలియజేస్తుంది అనమాట ఈ పర్సన్ అనేది. ఇప్పుడు మనం వర్బ్ కాంజుగేషన్ అనే టాపిక్ చూస్తే ఫస్ట్ పర్సన్లు ఏమొస్తాయంటే ఐ అంటే నా గురించి నేను చెప్పేటివి, ఫస్ట్ పర్సన్ నేను, నా గురించి నేను చెప్పేటివి ఐ, మీ, మైన్, మై, నాది, నా యొక్క, నావి అని చెప్పేది ఫస్ట్ పర్సన్ అవుతాయి. దీనికి మనం ప్యాసివ్ ఫామ్ లో ఏం చెప్తున్నాం, ఐ అంటే వి యూజ్ చేయడం, మీ అంటే అస్, మైన్, మై, అవర్, మైన్, అవర్స్. సో ఈ విధంగా ప్యాసివ్ ఇవన్నీ ఫస్ట్ పర్సన్ కిందకి వస్తాయి. సెకండ్ పర్సన్ అంటే నా గురించి చెప్పేటివి ఫస్ట్ పర్సన్, ఎదుటి వారి గురించి చెప్పేటివి యు, నీవు అని చెప్తాం, నీవు, మీరు అని చెప్తాం, ఇది సెకండ్ పర్సన్ అవుతుంది. హీ, షీ, ఇట్, హిమ్, హర్, దే, దెమ్ ఇవన్నీ ఏమవుతాయి, నీ గురించి ఎదుటి వారి గురించి కాకుండా ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి నువ్వు చెప్తున్నావు కదా. సో ఆమె, అతడు, అది అని చెప్పడం అనేది థర్డ్ పర్సన్ అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ లేనటువంటి ఒక థర్డ్ పర్సన్ గురించి నువ్వు మాట్లాడకు అని చెప్తామంటే థర్డ్ పర్సన్ అంటే నువ్వు నీ ఎదుటివారు కాకోకుండా ఇంకొకరి గురించి చెప్పడం అన్నమాట. సో ఇప్పుడు క్లారిటీ, ఫస్ట్ పర్సన్ అంటే నీ గురించి చెప్తున్నా, ఐ, వి, నేను, మేము అని చెప్పడం అంటే నీతో కలిపి చెప్పడం. సెకండ్ పర్సన్ ఏమవుతుంది, యు నీ ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి చెప్పడం. థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, దే, దెమ్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఈ టాపిక్ ని బేస్ చేసుకొని ఇక్కడ చూడండి, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు వర్బ్ కి ఎస్ అనేది యాడ్ అవ్వదు. థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు, నేమ్స్ వచ్చినప్పుడు వర్బ్ కి ఎస్ అనేది యాడ్ అవుతుంది. సో ఇవేంటి, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్, ఇవి థర్డ్ పర్సన్. ఈ రూల్ అనేది ఎక్కడ అన్ని టెన్సెస్ కి వర్తించదు, ఓన్లీ ఎక్కడ వర్తిస్తుంది అంటే ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు మాత్రమే మీకు ఈ రూల్ అనేది వర్తిస్తుంది. సో ఇది మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఈ విధంగా ఫస్ట్ సెకండ్ పర్సన్ ఉన్నప్పుడు వర్బ్ కి ఎస్ అనేది యాడ్ అవ్వదు, ఎందుకంటే ఇవి ప్లూరల్ కిందికి వస్తాయి. ఐ అనేది మాత్రం ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ ప్లూరల్స్ అవుతాయి. ఈ ప్లూరల్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది ఎస్ అనేది ఇంకొక ప్లూరల్ అనేది రాదు. ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ హీ, షీ, ఇట్, రంగా అనేటి ఏంటి, సింగులర్స్ అవుతున్నాయి. సో సింగులర్ వచ్చినప్పుడు ప్లూరల్ వస్తుంది. సో ఈ విధంగా అయినా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఈ రూల్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, ఓన్లీ ఇన్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. సబ్జెక్ట్ ఈ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు ఎక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు అవి ఏంటి, ఎలా ఐడెంటిఫై చేయాలి, హీ, షీ, ఇట్ అనేటి వచ్చినప్పుడు మాత్రమే వర్బ్ కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. సో ఈ విధంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందని తెలుసు మనకి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్, ఈ వర్బ్ కి ఎస్ ఈఎస్ అనేది యాడ్ అవ్వడం అనేది ఇది మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క రూల్ కదా. దీంట్లో ఈ ఎస్ ఈఎస్ అనేది కొన్ని చోట్ల వస్తుంది, కొన్ని చోట్ల రాదు. షీ లైక్స్ కాఫీ అంటున్నాము, షీ లైక్స్ కాఫీ అంటే తన కాఫీ అంటే ఇష్టం, ఇది ప్రెజెంట్ టెన్స్ లో ఉన్న వాక్యమే. కానీ షీ లైక్ కాఫీ అని ఎందుకు అనడం లేదు, షీ లైక్స్ కాఫీ అని ఎందుకు అంటున్నాము అంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. రూల్ అర్థమైంది కదా మనకి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఉన్నప్పుడు వర్బ్ కి ఎస్ అనేది యాడ్ అవ్వదు, థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు వర్బ్ కి ఎస్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన టాపిక్ ని బేస్ చేసుకొని మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇదే విధంగానే క్వశ్చన్ ఫ్రేమ్ చేసి మనకి కరెక్ట్ సెంటెన్స్ అనే ఒక గ్రామటికల్ క్వశ్చన్ రావడం ఛాన్స్ ఉంటుంది. చూడండి, మల్లిక పెయింట్స్ బ్యూటిఫుల్ పిక్చర్స్. సో పెయింట్ ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ అనేది రాయడం జరిగింది, ఒకసారి చూసుకోండి. పెయింట్ అనే ఒక వర్బ్ ఇచ్చినప్పుడు మల్లిక అనేది ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకి ఎక్కడ కీవర్డ్ లేదు, ఇది పాస్ట్ టెన్స్ ఆ ఫ్యూచర్ టెన్స్ అని చెప్పడానికి ఎక్కడ లేదు. కాబట్టి మల్లిక అనేది సబ్జెక్ట్ ఏమవుతుంది, ఇక్కడ థర్డ్ పర్సన్ అవుతుంది. కాబట్టి వర్బ్ కి ఎస్ అనేది యాడ్ అవ్వాలి. ఈ వర్బ్ కి ఎస్, ఇక్కడ ఉన్న వాటికి ఎస్ ఈఎస్ యాడ్ చేయాలా లేదా అన్నది మాత్రమే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్.
హర్ పేరెంట్స్ ఆల్వేస్ డాష్ హర్, కన్సోల్ అంటే ఓదార్చడం అనమాట. ఇక్కడ ఏంటి హర్ పేరెంట్స్ అనేది మనకి ఇక్కడ సింగులర్ అవుతుందా ప్లూరల్ అవుతుందా? ప్లూరల్ అవుతుంది కాబట్టి మనం ఎస్ చేర్చాల్సిన అవసరం లేదు, కాబట్టి సేమ్ కన్సోలే వస్తుంది. రంగా డాష్ మల్లిక టు రీచ్ స్కూల్, హెల్ప్ రంగా అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది కదా, కాబట్టి హెల్ప్ కి ఎస్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఐ డూ మై హోంవర్క్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్, ఇక్కడ డూ అనుకుని చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ ఉంది కాబట్టి ఐ అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా డూ అనేది వస్తుంది. ఐ డూ మై హోంవర్క్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్, ఇది ఒక్క ఐ అనేది ఒక సబ్జెక్ట్ సింగులర్ ఒకటే మనకు కొంచెం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ వి ప్లే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ హోంవర్క్, ప్లే అనేది వర్బ్ ఇక్కడ. సో కాబట్టి వి ప్లే, వి అంటే ఏమవుతుంది ఇక్కడ ఫస్ట్ పర్సన్ లో ఉంది కాబట్టి ఇది వర్బ్కి ఎస్ అనేది యాడ్ అవ్వదు. సో ఇప్పటి వరకు మనం ప్రజెంట్ టెన్స్ చూసాము. ప్రజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి వర్బ్కి ఎస్సీఎస్ ఎప్పుడు చేర్చాలి ఎప్పుడు చేర్చకూడదు చూసాము. నెక్స్ట్ ఇప్పుడు నెగిటివ్ ఫామ్ చూద్దాం. ప్రజెంట్ టెన్స్ లో నెగిటివ్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? ఐ డు నాట్ డూ మై హోంవర్క్ ఆఫ్టర్ మై స్కూల్ అవర్స్, తను స్కూల్ అవర్స్ అయిన తర్వాత హోంవర్క్ చేయడు అంటున్నాడు. హీ డజంట్ ప్లే బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ హిస్ హోంవర్క్, తన హోంవర్క్ అయిపోయేంత అంటే పూర్తి కానంత వరకు తను ఆడుకోవడానికి వెళ్ళడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటి డు నాట్ డజంట్ అంటే నెగిటివ్ ఫార్మ్స్ అనేటివి చెప్తున్నారు. మనం ఏం నోటీస్ చేస్తాం ఇక్కడ అంటే ఇక్కడ మనకి ఈ హైలైట్ చేసినటువంటి బోల్డ్ లెటర్స్ అనేటువంటి వర్డ్స్ అనేటివి ఏంటంటే డు నాట్ డూ అండ్ డజంట్ ప్లే గివ్ నెగిటివ్ మీనింగ్స్. మనకి ఇది ఎన్నో ఇట్లా ఏవిదైతే ఉంటాయో డజంట్ డు నాట్ అనే అపాస్ట్రఫీ పెట్టి ఇవి నెగిటివ్ మీనింగ్స్ అనేటివి ఇస్తాయి మనకి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు ఎందుకు ఈ నెగిటివ్ ఫార్మ్స్, ఈ నెగిటివ్ ఫార్మ్స్ ని ఎప్పుడు యాడ్ చేయాలి ఎప్పుడు యూజ్ చేయాలి, ఇది కరెక్షన్ ఆఫ్ ద గ్రామర్ లో వస్తుంది, కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్స్ లో. ఇది చాలా మందికి ఉన్నటువంటి డౌట్ అనమాట. డు నాట్, డజంట్, డిడెంట్ ఇవి అసలు ఎందుకు వస్తాయి? ఈ నాట్ ప్లేయింగ్ అని రావచ్చు కదా, ఐఎమ్ నాట్ డూయింగ్ మై హోంవర్క్ అని రావచ్చు కదా, ఎందుకు ఈ డు నాట్ డజంట్ అనేది వస్తాయి అనేది చాలా మంది డౌట్ ఉంటుంది అనమాట. ఈ డూ అనేది ఏంటి అంటే ఇది కూడా ఒక యాక్షన్ తెలియజేసేది. డూ అంటే పని చేయడం అనే కదా. సో ఈ విధంగా ఒక ఆక్సిలరీ వర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇది ఐ అనేది ఏమవుతుంది, ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది. సో ప్రొనౌన్ గా కాకుండా సింగులర్ సబ్జెక్ట్ గా యూజ్ చేస్తాం. యు, వి, దే. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో ఏం చెప్పాము, ఇవి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అనేటివి, ఇవి థర్డ్ పర్సన్ అనేటివి, ఇవి ప్లూరల్స్ అవుతాయి, ఇవి సింగులర్స్ అవుతాయి. ఇది ఫస్ట్ పర్సన్, ఇది సెకండ్ పర్సన్. యు అనేది ఏంటి సెకండ్ పర్సన్, వి అనేది ఫస్ట్ పర్సన్, దే అనేది సెకండ్ పర్సన్. సో ఈ విధంగా ఐ, వి, యు, దేర్ అనేటివి ఏంటి అనేది ఫస్ట్ మనకు ఐడియా ఉండాలి. అంటే ఇవి ప్లూరల్స్ అవుతాయా సింగులర్స్ అవుతాయని కూడా తెలుసుకోవాలి. ఐ అంటే సింగులర్ అవుతుంది. నెక్స్ట్ యు అనేది ఏంటి, నీవు అని వస్తుంది, సింగులర్ అవుతుంది మనకి, దీని నీవు. నెక్స్ట్ వి అంటే మేము, ప్లూరల్ అవుతుంది. దే అంటే వారు, సో ప్లూరల్ అవుతుంది. సో హీ, షీ, మల్లిక అనేటివి సింగులర్స్ అవుతాయి, థర్డ్ పర్సన్ లో ఉన్నటువంటి సింగులర్స్ అవుతాయి ఇవి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఐ, యు, వి, దే అనేటివి వచ్చినప్పుడు డు నాట్ యూజ్ చేయాలి. హీ, షీ, ఇట్, మల్లిక అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు డజంట్ యూజ్ చేయాలి. దీని ఏం చెప్తున్నాడు, ఐ డు నాట్ చీట్ అదర్స్, యు డు నాట్ చీట్ అదర్స్, దే డు నాట్ చీట్ అదర్స్ అంటే ఇతరులను మోసం చేయకూడదు అని చెప్తున్నాడు అనమాట. ఇట్లా చీట్ అంటే మోసం కదా, ఈ విధంగా చెప్తున్నాడు. దీంట్లో మనం గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు ప్లూరల్ లో ఉంటాయి కాబట్టి డు నాట్ యూజ్ చేయాలి. థర్డ్ పర్సన్ అనేది సింగులర్ ఉంటుంది కాబట్టి డజంట్ యూజ్ చేయాలి. సో ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఇవన్నీ ఇక్కడ ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో మాత్రమే డు నాట్ డజంట్ అనేటివి ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాము. పాస్ట్ టెన్స్ కి వచ్చినప్పుడు మరి అక్కడ వేరే నెగిటివ్ మీనింగ్స్ అనేటివి వస్తాయి. సో ఇప్పటి వరకు చూసాం కదా ఇవన్నమాట. ఇప్పుడు మనకి ప్రజెంట్ టెన్స్ లో ఇక్కడ రాస్తున్నా చూడండి, ప్రజెంట్ టెన్స్ లో దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసాం.
నెక్స్ట్ ఇదే ప్రజెంట్ టెన్స్ లోనే వర్బ్ కి ఎస్ ఈఎస్ ఎందుకు యాడ్ చేయాలి, ఎప్పుడు యాడ్ చేయాలి అని చూసాం. నెక్స్ట్ ప్రజెంట్ టెన్స్ లో నెగిటివ్ ఫామ్ వచ్చినప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి, దాంట్లో సబ్జెక్ట్ అనేది ఫస్ట్ పర్సన్ ఉందా, సెకండ్ పర్సన్ ఉందా, లేదా సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ లో సింగులర్ ఉందా, ప్లూరల్ ఉందా అనేది కూడా ఐడెంటిఫై చేసుకొని డు నాట్, డజంట్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలనేది చూసాం. ఇప్పుడు చూడండి కొన్ని మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు, డు నాట్ డజంట్ యూజ్ చేసి పెట్టండి అని చెప్పి. మై ఫ్రెండ్ అనేది నీకు ఇక్కడ థర్డ్ పర్సన్ కిందికి వస్తుందా, ఫస్ట్ పర్సన్ కిందికి వస్తుందా, సెకండ్ పర్సన్ కిందికి వస్తుందా అంటే థర్డ్ పర్సన్ కిందికి వస్తుంది కాబట్టి డజంట్ స్పీక్ గుర్తు. మై ఫాదర్ డజంట్ గో టు మార్కెట్. అవర్ డాగ్ అనేది కూడా ఏమవుతుంది, థర్డ్ పర్సనే అవుతుంది కాబట్టి ఇక్కడ నౌన్ అయినా ఉండొచ్చు. మన థర్డ్ పర్సన్ లో ఉండే నేమ్స్ అనే కాదు నౌన్స్ కూడా రావచ్చు అనమాట. డజంట్ ఈట్ మీట్. ఐ అనేది ఏమవుతుంది, ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ అవుతుంది కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది, ఫస్ట్ పర్సన్ కి మనం ఏం యూజ్ చేస్తాం, డు నాట్ యూజ్ చేస్తాం. ఐ డు నాట్ యూజ్ ఏ మొబైల్ ఫోన్. నెక్స్ట్ వి అనేది ఇక్కడ ఏమవుతుంది, ప్లూరల్ ఫామ్ అవుతుంది ఫస్ట్ పర్సన్. సో వి డు నాట్ లైక్ జంక్ ఫుడ్. ఈ విధంగా మనకు కరెక్షన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు వర్బ్ అనేది ఏ విధంగా యూజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటి, ఇది ప్రజెంట్ టెన్స్ లోనే ఎందుకు యూజ్ చేయాలంటే ఇక్కడ స్పీక్, గో, ఈట్, యూజ్, లైక్ ఇవన్నీ ఫార్మ్స్ ఏంటి, ఈ రెగ్యులర్ ఫార్మ్స్ ఏ విధంగా ఉన్నాయి, వర్బ్ V1 లో ఉన్నాయి కాబట్టి ఎందుకు డజంట్ డు నాట్ యూజ్ చేయాలి, అసలు ఎందుకు వస్తాయి ఇక్కడ అని మనకి ఆలోచన వస్తుంది కదా. సో ఇవి ఏ విధంగా గుర్తించాలి అంటే ఇక్కడ వర్బ్ అనేది V1 లో ఉంటుంది. ఇట్లా స్టేట్మెంట్ ఖాళీగా ఇచ్చినప్పుడు వర్బ్ని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి, ఇది పాస్ట్ టెన్స్ లో ఉందా, ఫ్యూచర్ టెన్స్ లో ఉందా, ప్రెసెంట్ టెన్స్ లో ఉందా అని. ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన మైండ్ లో గుర్తు రావాల్సింది ఏంటి, వర్బ్కి ఈఎస్ యాడ్ చేసేది ఇచ్చారా, లేదా నార్మల్ స్టేట్మెంట్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉన్న స్టేట్మెంట్ కరెక్షన్కి ఇచ్చారా, లేదా ఈ విధంగా నెగిటివ్ ఫార్మ్స్ ఇచ్చారా అనేది ఈ 3 రూల్స్ అనేటివి ఐడెంటిఫై చేసుకోవాలి ఇన్ ద సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో. ఇది టోటల్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ కు ఉన్నటువంటి టాపిక్. నెక్స్ట్ ఇక్కడ మనం గమనిస్తే అవర్ జర్నీ స్టార్టెడ్ టుడే. ఇవాళ మా జర్నీ మొదలయ్యింది. పల్లవి షోడ్ మీ హౌ టు ప్లే విత్ ఏ టైర్ అండ్ ఏ స్టిక్. పల్లవి నాకు టైర్ ఒక కర్రతో ఏ విధంగా ఆడుకోవాలో చూపించింది అంటున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మొదలయ్యింది, చూపించింది. ఇక్కడ మనం ఒక స్టేట్మెంట్ చదువుతూనే ఫస్ట్ గమనించాల్సింది ఏంటి, వర్బ్ అనేది ఏ టెన్స్ లో ఉంది, V1 లో ఉందా, V2 లో ఉందా, V3 లో ఉందా, లేదా ప్రజెంట్ టెన్స్ ఆ పాస్ట్ టెన్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ ద పాస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ది వర్బ్స్ స్టార్ట్ అండ్ షో రెస్పెక్టివ్లీ. ఈ స్టార్ట్, షో అనేటివి ఏంటి, V1 మనకి ప్రెసెంట్ టెన్స్ లో యూజ్ చేస్తాము. వీటికి పాస్ట్ టెన్స్ ఫార్మ్స్ ఏంటి, స్టార్టెడ్, షోడ్. సో ద అబౌవ్ యాక్షన్స్ రియల్లీ టుక్ ప్లేస్ అండ్ ద స్పీకర్ ఎక్స్ప్రెస్డ్ ద సేమ్ యూజింగ్ ద అబౌవ్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్. సో ఏం చెప్తున్నాడు ఇక్కడ స్పీకర్, మనకి పాస్ట్ ఫార్మ్స్ ని తెలియజేయడం జరిగింది. బట్ సమ్ టైమ్స్ we need to explain certain actions that did not take place. అంటే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాం, ఇంకా అప్పటికి ఇంకా జరగని వాటిని కూడా మనం ఎక్స్ప్రెస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అవి ఏ విధంగా ఉంటాయి, ఇట్ రెయిన్డ్ ఎస్టర్డే. నిన్న వర్షం కురిసింది అని చెప్తున్నాడు ఇక్కడ. ఇట్ డిడ్ నాట్ రెయిన్ ఎస్టర్డే. నిన్న వర్షం కురవలేదు అంటే అది జరగలేదు. దాన్ని ఏ విధంగా చెప్తాం, పాస్ట్ టెన్స్ లో నేను నిన్న అన్నం తినలేదు, నిన్న నేను స్కూల్కి వెళ్ళాను అనేది నువ్వు చెప్పగలుగుతున్నావు. మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఇప్పటి వరకు పాస్ట్. నేను నిన్న స్కూల్కి వెళ్ళలేదు అనేది నువ్వు చెప్పగలుగుతున్నావు. దాన్ని నెగిటివ్ ఫామ్ లో చెప్పాలి అంటే ఏ విధంగా చెప్పాలి అనేది మనకి ఇక్కడ డిడ్ నాట్ అనేది యూజ్ చేస్తున్నారు. ప్రజెంట్ టెన్స్ లో నెగిటివ్ ఫామ్ కి ఏం యూజ్ చేస్తారు, డు నాట్, డస్ నాట్ అనేటి ఇవి ప్రజెంట్ టెన్స్ కి యూజ్ చేశారు. మరి పాస్ట్ టెన్స్ లో నెగిటివ్ గా ఉన్నటువంటి మీనింగ్ వచ్చేలా చెప్పడానికి డిడ్ నాట్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ద నెగిటివ్ ఆఫ్ ద వర్బ్ ఫార్మ్ రెయిన్ ఇట్ ఈస్ రిటర్న్ యాజ్ డిడ్ నాట్ రెయిన్.
ఈ రెయినెడ్ అనే వర్బ్ కి నెగిటివ్ రాయడానికి ఏం యూజ్ చేశారు? డిడ్ నాట్ రెయిన్. డిడ్ నాట్ రెయిన్ అనే దాన్ని దేనికి ఈక్వల్ అవుతుంది? డిడ్ నాట్ రెయిన్ లేదా డిడెంట్ రెయిన్. సో ఈ విధంగా సంక్షిప్తీకరించి రాయడం ఏమంటారంటే కాంట్రాక్టెడ్ ఫామ్ అంటారు. సో ఇది ఇంపార్టెంట్. ఇలా కూడా మనకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అంటే చూస్ ద బిలో వర్డ్స్ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అని చెప్పి అడిగి డిడ్ నాట్ రెయిన్డ్, డిడ్ నాట్ రెయిన్ ఇలా ఇచ్చినప్పుడు ఈ విధంగా డిడ్ నాట్ రెయిన్ అని అంటే డిడ్ నాట్ ఎన్ని ఇచ్చి అపాస్ట్రఫీ పెడతారు కదా, అవి అనేవి మనకి కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అవుతాయి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంతవరకు మనకి సింపుల్ పాస్ట్ తెలుసు. సింపుల్ పాస్ట్ కి స్ట్రక్చర్ ఏముంటుంది? సబ్జెక్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ V2 ఉంటుంది. ఇదే పాస్ట్ టెన్స్ కి, ఇదే సింపుల్ పాస్ట్ కి నెగిటివ్ ఫామ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఐ గాట్ యువర్ లెటర్. గాట్ అంటే ఇక్కడ వర్బ్. ఫస్ట్ మనం ఒక సెంటెన్స్ చదివినప్పుడు ఎప్పుడైనా కానీ ఫస్ట్ వర్బ్ ని ఐడెంటిఫై చేయాలి. కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ అనే ప్రశ్న ఇచ్చినప్పుడు వర్బ్ ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేయాలి. సబ్జెక్ట్ అనేది సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా అనే వర్బ్ ని ఐడెంటిఫై చేసినప్పుడు ఏమవుతుంది? అది ప్రెజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ వెంటనే మనం చేయాల్సిన పని ఏంటి? సబ్జెక్ట్ అనేది ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ లో ఉన్నాయా వీటిని ఐడెంటిఫై చేస్తే మనకి అప్పుడే అర్థమవుతుంది. వర్బ్ అనేది SIS చేర్చాలా. వర్బ్ అనేది వీటిలో ఉందంటే ఆల్మోస్ట్ ఇంకా మనకి అర్థమవుతుంది? అది పాస్ట్ టెన్స్ లో ఉంది అని అర్థమైపోతుంది. సో దీనికి నెగిటివ్ ఫామ్ రాయమని అడుగుతారనమాట. ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చి కరెక్ట్ ద స్టేట్మెంట్ ఇంటూ ది నెగిటివ్ ఫామ్ అని అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ రిపీటెడ్ అయ్యాయి. సో ఐ గాట్ యువర్ లెటర్ అని అడిగినప్పుడు దీనికి నెగిటివ్ ఫామ్ ఏం రాయాలి? ఐ డిడ్ నాట్ గెట్ యువర్ లెటర్. ఇక్కడ గమనించారా, మనకి నెగిటివ్ ఫామ్ వచ్చినప్పుడు వర్బ్ అనేది V2 లో లేదు. ఇది పాస్ట్ టెన్స్ అయినప్పటికీ కూడా వర్బ్ అనేది V1 లోనే ఉంది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇదే. ఒక స్టేట్మెంట్ ని అది పాస్ట్ టెన్స్ లో ఉన్నటువంటి టెన్స్ ని నెగిటివ్ లేక్ చేంజ్ చేసినప్పుడు పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు డిడ్ నాట్ వస్తుంది వర్బ్ కి, కానీ వర్బ్ అనేది V1 లో ఉంటుంది. ఈ విధంగా మార్చలేదు చూడండి. ఐ డిడ్ నాట్ గాట్ యువర్ లెటర్ అనలేదు. ఆల్రెడీ ఒక పాస్ట్ ఫామ్ ఉన్నప్పుడు ఇంకొక పాస్ట్ ఫామ్ అనేది రాదు. ఒక స్టేట్మెంట్ లో రెండు పాస్ట్ ఫామ్స్ అనేటివి ఉండవు ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ లో. నెక్స్ట్ అమన్ హెల్ప్డ్ హిస్ ఫాదర్. అమన్ డిడ్ నాట్ హెల్ప్ హిస్ ఫాదర్. హెల్ప్ అనేది ఇక్కడ V1 అవుతుంది. శృతి లెర్న్డ్ హర్ లెసన్. శృతి డిడ్ నాట్ లెర్న్ హర్ లెసన్. చూడండి, లెర్న్ అనేది V1. The lion killed the mouse. The lion did not kill V1. We saw a movie last week. We did not see. Saw ki verb 1 form ఏమవుతుంది? See. A movie last week. ఈ విధంగా రూల్ అనేది మనం గమనించాలి. పాస్ట్ టెన్స్ నుంచి పాస్ట్ నెగిటివ్ లేక్ చేంజ్ చేసేటప్పుడు డిడ్ నాట్ అనే ఒక వర్బ్ యూజ్ చేస్తాము. దీనికి మెయిన్ వర్బ్ V1 లో ఉంటుంది. ఇది పాస్ట్ టెన్స్ ని నెగిటివ్ ఫామ్ లోకి చేంజ్ చేయడానికి ఉన్నటువంటి రూల్స్. నెక్స్ట్ మనకు ఒక యాక్టివిటీలో సింపుల్ పాస్ట్ ఇచ్చి పాస్ట్ నెగిటివ్ లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది ఇక్కడ ఇచ్చారు. సో వీటిని మీరు పైన చెప్పిన విధంగా ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా నెగిటివ్ ఎలా చేయాలో, దాన్ని బేస్ చేసుకొని నెగిటివ్ ఫార్మ్స్ అనేటివి వీటికి రాయండి. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల ఫ్యూచర్ టెన్స్ యొక్క నెగిటివ్ ఫ్యూచర్ టెన్స్ ఎక్స్ప్లెనేషన్ టుమారో 5 PM అప్లోడ్ చేస్తున్నాను. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ అంటే లైక్ చేయండి, ప్రిపేర్ అయ్యే వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.